అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోగినేని మణిగారు రచించిన అవగాహన అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మాటామంతి లేకుండా ముభావంగా కూర్చున్న వాసంతి వైపు ఆశ్చర్యంగా చూశాడు హరీష్. క్యాంపుకెళ్తున్నప్పుడు సూట్ కేసు సర్దుకుంటుంటే అవి ఇవి అందిస్తూ ఎప్పుడొస్తారో ఏమిటో అంటూ గలగలా మాట్లాడే వాసంతి ఈ రోజు తన స్వభావానికి విరుద్ధంగా మౌనంగా కూర్చోవటం అతనికి వింతగా అనిపించింది. అటు ఇటు చూస్తూ నేనిక్కడ ఫైల్ ఒకటి పెట్టాను, ఏది అని అడిగాడు. ఏమో నాకు తెలీదు, ఎక్కడ పెట్టారో వెతుక్కోండి విసురుగా జవాబు చెప్పింది. హరీష్ అటు ఇటు చూసి టీపాయ్ మీదున్న ఫైలుని తీసుకుని సూట్ కేసులో పెట్టి లాక్ చేశాడు. వాసంతి పక్కన కూర్చొని అన్నాడు, ఊరికెళ్తున్న వాళ్ళని సాగనంపవలసింది చిరునవ్వులతో కాని చిటపటలతో కాదు. మనసుకి కష్టం కలిగినప్పుడు ముఖం మీద నవ్వు ఎలా వెలుగుతుంది? సీరియస్ గా అంది. నీ బుజ్జి మనసుకొచ్చిన అంత పెద్ద కష్టం ఏంటబ్బా? ఆశ్చర్యం నటిస్తూ వేళాకోళంగా అన్నాడు హరీష్. వాసంతి సమాధానం చెప్పకుండా కోపంగా చూసింది. హరీష్ వాసంతి భుజం చుట్టూ చెయ్యి వేసి అనునయంగా అన్నాడు, ఏదైనా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఎందుకలా ఉన్నావు? కారణం ఏమిటో నాకు చెప్పు అన్నాడు. మామయ్య గారు రామానుజం గారు వరండాలో కూర్చొని మాట్లాడుకుంటుంటే నేనిద్దరికీ కాఫీలు తీసుకెళ్లి ఇచ్చాను. నువ్విక చెప్పనవసరం లేదులే, నాకు అర్థం అయిపోయింది. రామానుజం గారు నీతో, అమ్మాయి శ్రీరామనవమి నాడు తప్ప నేను పానకం తాగనమ్మా, మీ అత్తయ్యని అడిగి కాఫీ తీసుకురమ్మా అని నీతో చెప్పు ఉంటారు, అవునా? ఆయన అంతే వసు, ఎప్పుడూ నిజం మొహం మీదే చెప్పేస్తారు, మనసులో దాచుకోలేరు, అస్సలు లౌక్యం తెలీదు. నువ్వేం ఆయన మాటలు పట్టించుకోకు. హరీష్ పెదవులపైకొచ్చిన కొంటె నవ్వుకు వాసంతి కోపం ఇంకా రెట్టింపైంది. ఎప్పుడో ఒకసారి కాఫీలో పంచదార పొరపాటును ఎక్కువేశానని అస్తమాను వెక్కిరించనక్కర్లేదు. కాఫీ బాగానే ఉంది, ఆయన ఇష్టంగానే తాగారు రోషంగా చెప్పింది. మరి నీ మనసుకు కలిగిన కష్టానికి కారణం ఏమిటో చెప్పు. మరి వాళ్ళకి కాఫీ ఇచ్చినప్పుడు ఇలాగే అంటే నైటీలోనే ఉన్నాను. రామానుజం గారు వెళ్ళాక అత్తయ్య కాఫీ కప్పులు తీసుకురావడానికి వెళ్ళినట్లున్నారు. అప్పుడు మామయ్య గారు అత్తయ్యతో చెబుతున్నారు, నైటీ అంటే రాత్రిపూట వేసుకునేది కదా, పొద్దున్న లేవగానే చీరగాని డ్రెస్ గాని వేసుకుంటే బాగుంటుందని అమ్మాయికి చెప్పకూడదు. వాళ్ళిద్దరే ఉంటున్నప్పుడైతే పర్వాలేదు గాని నలుగురున్న ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారు, నైటీలోనే ఉంటే అంత బాగుండదేమో అనిపించింది అని. నేనప్పుడు హాల్లో టీవీ తుడుస్తున్నాను, అందుకే నాకు ఆ మాటలు వినిపించాయి. అత్తయ్య, నేను అలా చెప్పలేను, మనకిప్పటి పద్ధతులు తెలియక కొత్తగా ఉందేమో కాని అందరిప్పుడు అలానే వేసుకుంటున్నారు అని సమాధానం చెప్పారు. వాసంతి మాటలకు హరీష్ అడ్డం వచ్చాడు. ఇందులో నువ్వు బాధపడ్డానికి ఏముంది? ఏం లేదా? డ్రెస్ గురించి మరొకరితో అనిపించుకోవటం చిన్నతనంగా ఉండదా? ఇప్పటి రోజులను బట్టి అందరిలాగే నేను వేసుకుంటున్నాను, కానీ నేనేదో అభ్యంతరమైన వేసుకుంటున్నట్టుగా అలా మాట్లాడేసరికి నాకు కష్టంగా అనిపించింది. ఇంత చిన్న కారణానికి అంతలా ఫీల్ అవుతున్నావా? అవును, నాకు ఇష్టమైనట్టుగా నేను ఉంటానంతే, కానీ ఇంకొకళ్ళు చెప్పినట్టుగా ఉండను. చిన్నప్పటి నుంచి నా అలవాటు అదే రోషంగా అంది వాసంతి. హరీష్ నవ్వాడు. నీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండు, కాదనే వాళ్ళెవరు? నాన్నగారైనా ఏదో నీకు సలహా ఇచ్చినట్టుగా చెప్పమన్నారే తప్ప ఖచ్చితంగా ఇలానే ఉండాలని చెప్పలేదు కదా. ఇక ఆ సంగతి మర్చిపో, నేను వెళ్ళొస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. తను ఫీల్ అవటానికి కారణమేమీ లేదన్నట్టుగా హరీష్ మాట్లాడటంతో వాసంతి కోపం ఇంకా పెరిగింది. 2 రోజులు వాసంతి తను చేసే పనులు చేస్తూ ముక్తసరిగా మాట్లాడుతూ ఎక్కువ సమయం తన గదిలోనే గడపటం చేసింది. వాసంతి మామూలుగా లేదనే విషయాన్ని గమనించిన జగన్నాథరావు గారు భార్యని కారణమేమైనా ఉంటుందని అడిగారు. రుక్మిణమ్మగారు, ఆ రోజు మీరు నాతో నైటీ గురించి కోడలికి చెప్పమని అన్నారుగా, అప్పుడిక్కడే హాల్లోనే వాసంతి ఉంది. నేను లోపలికొచ్చినప్పుడు తనని చూడగానే మీ మాటలు వినపడ్డాయని నాకు అర్థమైంది, ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా కనిపించింది అన్నారు. ఆ విషయానికి అమ్మాయికి కోపం వచ్చిందంటావా? తన దుస్తుల విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకున్నట్టుగా అనిపించిందేమో. మనకి ముగ్గురు మగపిల్లలు అవటం వలన ఇప్పటి పిల్లల బట్టల గురించి అంతగా తెలియక నాకు కొత్తగా అనిపించి అలా చెప్పానంతే. ఏమీ అనుకోవద్దని తన ఇష్ట ప్రకారమే చేయొచ్చునని చెప్పనా? అలా చెప్పటం ఏం బాగుంటుంది? చిన్న విషయాన్ని పెద్దదిగా చేసినట్టు ఉంటుంది. చిన్నతనం కదా, ఏదో అలిగింది. ఆ అలక ఎన్నాళ్ళుంటుంది? 4 రోజుల్లో మాయమైపోతుందిలేండి.
నిజమే కావచ్చు, కాని అందరిలో గలగలా కబుర్లు చెబుతూ సందడిగా తిరిగే వాసంతి ముభావంగా తిరుగుతుంటే ఏదో వెలితిగా ఇంటికలైపోయినట్టుగా లేదు? ఆ సంగతి నిజమే. కోడలు మనతో ఇంతలా కలిసిపోతుందని నేను ఊహించలేదు. ఒక్కతే అమ్మాయిగా, గారాభంగా పెరిగిన అమ్మాయి నలుగురున్న ఇంట్లో కలివిడిగా ఉండగలదా? నాకు కొంచెం ఆసరా అవుతుందా లేదా అని భయపడ్డాను. కాని పుట్టింట్లో ఏ పని చేసిన అలవాటు లేకపోయినా మన ఇంటికొచ్చిన నెల రోజుల్లోనే నాకు కూడా ఉంటూ అన్ని వంటలు నేర్చుకుంది. ఇప్పుడు పిల్లలెవరూ వాళ్ళకేమైనా కావాల్సొస్తే నన్ను అడగటం లేదు, వాసంతిని అడుగుతున్నారు నిట్టూరుస్తూ అన్నారు రుక్మిణమ్మ. అందుకే కదా అలాంటి అమ్మాయి మనసు నొప్పించాలని మదనపడుతున్నాను అన్నారు జగన్నాథరావు గారు విచారంగా. ఇంత చిన్న విషయం గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. 2 రోజుల్లో తనే మామూలవుతుందని చెబుతున్నాగా. ఆత్మీయుల మధ్య వచ్చిన అపోహలు, అలకలు ఎన్నాళ్ళుంటాయిలేండి, నీటి బొడగల్లా తేలిపోతాయి. రుక్మిణమ్మగారి మాటల్ని నిజం చేసింది ఆ మర్నాడు జరిగిన సంఘటన. ఆ మర్నాడు ప్రతిరోజులాగే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళింది వాసంతి. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లి సాయంకాలం 6 గంటలకు వచ్చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ జగన్నాథరావు గారి స్నేహితుడు పెట్టిందే. కొంచెం దూరంగా ఉన్నా తెలిసిన వాళ్ళది కదా అని అందులోనే చేరింది. ఆ రోజు ఒక ఆటో డ్రైవర్కి బస్ డ్రైవర్కి జరిగిన ఘర్షణ కొట్లాటగా మారి ఒకరు చనిపోయారు. ఆ గొడవతో సాయంకాలం 4 గంటల నుంచి ఆటోలు బస్సులు ఏవీ తిరగటం లేదు. ఆ పైన మబ్బులు బాగా మూసుకొచ్చి కాసేపట్లోనే ఈదురుగాలి వర్షం మొదలయ్యాయి. జగన్నాథరావు గారు రుక్మిణమ్మగారు వాసంతి కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. 6 గంటలు దాటినా ఇంటికి రాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఎవరినైనా పంపించే వీలు లేదు. హరీష్ ఊళ్ళో లేడు. మిగతా పిల్లలిద్దరూ ఇంటికింకా చేరలేదు. జగన్నాథరావు గారు ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతుంటే రుక్మిణమ్మగారు అన్నారు, పిల్లలందరూ ఎలా వస్తే వాసంతి అలా వస్తుంది. కొంచెం లేట్ అవుతుంది అంతేగాని కంగారు పడాల్సిందే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మనకేమో ఎవరూ లేకపోయారు. హరీష్ ఊళ్ళో లేడనుకుంటే వీళ్ళిద్దరూ కూడా ఎందుకో ఇంటికి రాలేదింకా. ఆ గొడుగిలాతే నేనెళ్ళి చూస్తాను. రామం ఇంటికెళ్ళి అతని కారు అడిగి తీసుకెళ్తాను అన్నారు జగన్నాథరావు గారు. ఏమిటి, రామంగారింటి వరకు ఈ గాలివాన్లో నడిచెళ్తారా? మీకేమైనా మతిపోయిందా? రామంగారిల్లు దాదాపు ఆ ఇన్స్టిట్యూట్ పక్కనే కదా. అంత దూరం నడిచి వెళ్ళగలనని అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా అన్నారు ఆవిడ. ఏం పర్వాలేదులే, వెళ్ళగలను. అసలు దారిలో ఏవైనా ఆటోలు తిరుగుతూ కనిపిస్తే సమస్య ఉండదు. ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చుంటే నాకు స్థిమితం లేదు. వెళ్తేనే సరిపోతుంది అంటూ రుక్మిణమ్మగారి అభ్యంతరాన్ని లెక్క చేయకుండా గొడుగు తీసుకుని బయలుదేరారు. జగన్నాథరావు గారు వెళ్లేసరికి ఇన్స్టిట్యూట్ వరండాలో వాసంతి కూర్చొని ఉంది. కారులో నుంచి దిగిన ఆయన చూసి రిలీఫ్గా ఫీల్ అయింది. మా సార్ ఇప్పుడే బైక్ మీద తడుస్తూనే ఇంటికెళ్లారు. ఇంటికి వెళ్ళాక నన్ను పంపించడానికి ఏదైనా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇంతలో మీరే వచ్చారు అంది వాసంతి తేలిక పడిన మనసుతో. జగన్నాథరావు గారు రామం గారింటి వరకు కాలినడకన వచ్చారని తెలిసి వాసంతి విస్తుపోయింది. ఇంత దూరం ఈ వానలో ఎలా నడవగలిగారు మావయ్య? ఇలాంటి పని ఎందుకు చేశారు? నేనెలాగో కాసేపట్లో వచ్చేదాన్నిగా అంది వాసంతి బాధపడుతూ. నువ్వు ఏమి ఇబ్బంది పడతావోనని ఆదుర్దాలో నాకు దూరమే తెలియలేదమ్మా. సునాయాసంగా నడిచొచ్చేశాను. మీ అత్తయ్య నువ్వు అన్నట్టుగా అందుకాని ఇంటి దగ్గర స్థిమితంగా ఉండలేకపోయాను. ఆదుర్దాగా ఎదురు చూడటం కంటే మెల్లగా నడవటమే నయం అనిపించింది అన్నారు చిరునవ్వుతో. వాసంతి కళ్ళు తడి అయ్యాయి. ఆ వయసులో అంత దూరం, అంత వర్షంలో నడవటం అంటే మాటలు కాదు మరి. వాసంతి మనసు మావయ్య గారి పట్ల కృతజ్ఞత, అభిమానాలతో నిండిపోయింది. చిన్నప్పటి నుంచి తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా చేయటం అలవాటు ఏ పనైనా. అలా పెరిగిన తను అత్తగారింట్లో, ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడింది. కాని కాపురానికొచ్చిన కొద్ది రోజులకే ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో బాగా కలిసిపోయింది. అందరూ తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలు అలాంటివి మరి. మావయ్య గారైతే మరీను. తనకేదైనా ఇష్టమని మాటల మధ్య చెబితే చాలు, మరునాటికల్లా అది తెచ్చిచ్చేవారు. అంత ఆప్యాయత చూపించే వాళ్ళకి చిన్న సలహా ఇచ్చే అధికారం కూడా లేదని చెప్పినట్టుగా 4 రోజుల నుండి ముభావంగా ఉండిపోయింది. విజ్ఞత లేని చిన్నపిల్ల మాదిరిగా చిన్నతనంగా ప్రవర్తించింది. కారులో ఉన్నంతసేపు అలా ప్రవర్తించినందుకు వాసంతి మనసులోనే పశ్చాత్తాపడింది, సిగ్గుపడింది. ఇంటికొచ్చాక
మావయ్య గారిని వర్షంలో కాలినడకని ఎందుకు పంపించారంటూ అత్తగారి మీద కోపం తెచ్చుకుంది. నవ్వుతూ మాట్లాడుతూ మునుపటిలా మామూలుగా ఉన్న కోడల్ని చూసి వాళ్ళిద్దరూ సంతృప్తి పడ్డారు. 2 రోజుల తర్వాత వాసంతి తనకున్న 4-5 నైటీలను పేపర్లో ప్యాక్ చేసింది. ఆ ప్యాకెట్ను పనిమనిషి కోటమ్మ చేతికిచ్చి పక్క వీధిలో ఉన్న తన పిన్ని కూతురు సరళకిచ్చి రమ్మని చెప్పింది. అక్కడే ఉన్న రుక్మిణమ్మగారు కోడలితో, అదేంటమ్మా అలా ఎందుకు చేస్తున్నావు? మీ మావయ్య వద్దు అని అనలేదుగా, పొద్దున్న మార్చుకుంటే బావుంటుందని అన్నారు అని చెబుతుంటే మధ్యలో వాసంతి అడ్డుపడి అంది, నిజమే అత్తయ్య, కాని నాకు కొంచెం బద్ధకం ఎక్కువని మీకు తెలుసుగా. 10-11 గంటలకు స్నానం చేసే వరకు నైటీలోనే ఉండిపోతున్నాను. అందుకే ఇక రాత్రిపూట నావి పంజాబీ డ్రెస్సులు కాటన్వి చాలానే ఉన్నాయిగా, అవి వాడదామని అనుకుంటున్నాను. కోపం లేకుండా మామూలుగానే చెబుతోంది కదా అని సరే అన్నట్టుగా తలూపారు రుక్మిణమ్మగారు. కోటమ్మ వెళ్ళిపోయింది. బయటికెళ్లిన జగన్నాథరావు గారు లోపలికొస్తూ, ఏమిటి కోటమ్మ అంత పెద్ద ప్యాకెట్ పట్టుకుని వెళ్తోంది అని అడిగారు. రుక్మిణమ్మగారు చిరునవ్వుతో, వాసంతి ఇక నైటీలు వేసుకోదట, అందుకని తనవన్నీ చెల్లెలు సరళకి ఇచ్చిరమ్మని కోటమ్మతో పంపించింది అని చెప్పి, ఏమిటిది మీ చేతిలోని ప్యాకెట్టు, ఏం తెచ్చారేంటి అని అడిగారు. కోడలకి అంటూ ఆవిడికి అందించారు. ప్యాకెట్ని విప్పు చూసిన రుక్మిణమ్మగారు నవ్వుతూ, ఏదో కథలోలాగా తమాషాగా జరిగిందే. వాసంతి ఇటు చూడు, మీ మామయ్య నీకేం తెచ్చారో అన్నారు. అప్పుడే అటు వెళ్లబోతున్న వాసంతి వెనుతిరిగి చూసి తనూ నవ్వింది. రుక్మిణమ్మగారి చేతిలో ఉన్నది అందమైన గులాబీ రంగు నైటీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.